మా యొక్క నమస్కారములు। ఈరోజు గాంధీ కాలనీలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి। ప్రెసిడెంట్ గా నేను పోటీ చేస్తున్నా, వైస్ ప్రెసిడెంట్ గా పద్మనాభ పోటీ చేస్తుంది। ఇంత గతం 2 సంవత్సరాలలో మేము చేసిన పనులన్నీ మరి మీరు జ్ఞాపకం పెట్టుకొని మరి మీ యొక్క అమూల్యమైన ఓటుని మా ఇద్దరికి వేసి గెలిపించగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాం। గాంధీ కాలనీ వాసులందరికీ ముందుగా నమస్కారం। మా కాలనీలో ప్రతి 2 years ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి। ఈ ఎలక్షన్ జరగబట్టి 9 years అవుతుంది। ఫస్ట్ 3 years టర్మ్లో రాజేందర్ గారు గెలిచారు, ఇంకో టర్మ్లో సురేఖ గెలిచారు। ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నాయి। ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను, నర్సింగ్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు। గెలిచిన తర్వాత మాకు కొన్ని పనులు జరిగేతున్నాయి। ఇంతకుముందు కూడా రాజేందర్ న్యాయంలో మేము కమిటీలో ఉన్నాము, కొన్ని పనులు చేశాము। ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చేశారు కొన్ని, కానీ ఎప్పుడు 2 years ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది। ఇప్పుడు మేము గెలిచిన కొన్ని పనులు ఉన్నాయి, అవి కొన్ని వాగ్దానాలు ఇచ్చినాము। గెలిచిన తర్వాత 2 years లో కంప్లీట్ చేసి చూపిస్తాం। మాది గాంధీ కాలనీ సభ్యురాలని నేను। మా బస్తీలో ఎలక్షన్స్ జరుగుతున్నవి। అంటే గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది। ఇప్పుడు మాకు మేము ఎన్నుకున్న విధానం బట్టి ఎవరు ఎన్నికైనా కానీ మా బస్తీకి మేలు జరగడం మాకు చాలా అవసరము। అందరినీ సమంగా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం అని మేము అనుకుంటున్నాం। ఎవరు గెలిచినా కానీ మా బస్తీ డెవలప్మెంట్ మాకు ముఖ్యం। అందరికీ వందనాలు। అమ్మా, మన గాంధీ కాలనీలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ నడుస్తున్నాయి। మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి వేయచ్చు। ఇక్కడ ప్రభాకర్ కావచ్చు, ఇక్కడ సురేఖ కావచ్చు, అక్కడ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడ ఈస్ట్ ప్రెసిడెంట్ కావచ్చు। మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి వేయండి, ఏం టెన్షన్ లేదు। టైం మాత్రము 2:30కి ఇస్తామమ్మా। మీరేమైనా ఫోర్స్మెంట్ చేస్తే 3:30 కూడా చేస్తాం। పూర్వకాట్ కోర్స్ वाइल्स टाइम ఉంది ఇంకా ఓపెన్ గాని टाइम हो रहा संडे पहले सब लोग मेरा भाई है वाइन शॉप जाके हमारे एक दावत है, दावत अटेंड करना है। अरे